బంగ్లాదేశ్లో ఇప్పుడు అర్జెంటుగా పాఠ్య పుస్తకాల్లో చరిత్ర మార్చేశారు. ఏమనంటే పాఠ్య పుస్తకాల్లో అసలు వాస్తవంగా బంగ్లాదేశ్ స్వతంత్రం ఎట్లొచ్చింది, పాకిస్తాన్లో ఉన్నటువంటి తూర్పు ప్రాంతమైనటువంటి దాని మీద దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి మహిళల్ని చెరబట్టి అక్కడే ముస్లింల్లోనే రెండు వర్గాలైన షియా సున్నీలకు సంబంధించినట్టు ఇక్కడ షియాలు ఎక్కువగా ఉండటం, అహ్మదీలు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా ఉండటం, వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి మహిళల్ని చెరబట్టడం, అత్యాచారాలు చేయడం, హత్యలు చేయడం, దాదాపు 3 లక్షల మంది హత్యకు గురయ్యి అత్యాచారాలకు గురైనటువంటి రోజుల్లో వాళ్ళందరూ అక్కడ బ్రతకలేక పారిపోయి భారతదేశానికి వస్తుంటే వీళ్ళని మనం ఎక్కువ కాలం పాటు వీళ్ళందరినీ పోషించడం మన మీద భారం అవుతుంది, అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్నది ఆనాడు ఆరా తీస్తే ఇట్లాగ పాకిస్తాన్ ఇట్లా చేస్తోంది అన్నటువంటి సందర్భంలో వాళ్ళకంటూ ఎవరు అక్కడ పోరాడుతున్నది, ఆ రోజున ఎవరైతే ఈ ముజిబుర్ రెహమాన్ పోరాడుతూ ఉన్నాడు వాళ్ళ తరపున ప్రజల తరపున అని చెప్పి ఆ ముజిబుర్ రెహమాన్ని ముందు పెట్టి అక్కడ సైన్యంలో రెండుగా చీలిపోయారు తూర్పు పాకిస్తాన్ వాళ్ళు, పశ్చిమ పాకిస్తాన్. ఆ తూర్పు పాకిస్తాన్ సైన్యానికి సంబంధించినటువంటి వాళ్ళని ముందు నిలబెట్టి మొత్తం యుద్ధం చేసి వాళ్ళకి దేశాన్ని ఇచ్చొచ్చింది భారతదేశం. అందుకని బంగబంధు అంటూ ముజిబుర్ రెహమాన్ అంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పోరాడి సాధించింది ఎట్లాగంటే భారత్ సహకారంతో. కానీ ఇప్పుడు పాఠ్య పుస్తకాలు మార్చేశారు. బంగ్లాదేశ్లోని యూనస్ సర్కారు ఇప్పుడు 2025 మార్చి విద్యా సంవత్సరం ప్రాథమిక మాధ్యమిక విద్యార్థుల చరిత్రలో బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్కి ఉన్న జాతిపిత బిరుదును తీసేశారు. అంతేకాకుండా 71 సమయంలో దేశానికి తొలుత స్వతంత్రం ప్రకటించిన ముజిబుర్ కాదని అప్పటి సైన్యాధికారి జియావుల్ రెహమాన్ అని పాఠ్యపుస్తకాల్లో మార్చేశారు. ముజిబుర్ ఆదేశాల మేరకు 1971 మార్చి 27 రెండోసారి జియావుర్ స్వతంత్రం ప్రకటించినట్టు పుస్తకాల్లో సంస్కరణలు చేసుకొచ్చేశారు. ఇదే పని కనుక భారతదేశంలో చేస్తే గాంధీ గారు స్వతంత్రాన్ని తీసుకొచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ దెబ్బకి భయపడినటువంటి బ్రిటిషోడు దేశం విడిచి పారిపోయాడు. అప్పుడు స్వతంత్రం ఇస్తానని గాంధీ గారిని నెహ్రూ గారిని ముందు పెట్టి కథ నడిపాడు. చివరికి ఆ గాంధీ గారు ప్రజలందరూ కోరుకునేటటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటే కూడా బ్రిటిష్ వాళ్ళు ఫీల్ అవుతారు, బ్రిటిష్ వాళ్ళ కోసం అని చెప్పి నెహ్రూని ప్రధానమంత్రిని చేశాడు. అట్లాగే నెహ్రూ ఫీల్ అవుతాడని చెప్పేసి కాశ్మీర్ని అబ్దుల్లాని ఒక ప్రధానమంత్రిగా చేశాడని చెప్పి మనం కనుక పాఠ్యపుస్తకాలు రాస్తానంటే ఒప్పుకుంటారు మనోళ్ళు. నిజం ఇది, అక్కడ అబద్ధాన్ని రాస్తున్నారు, ఇక్కడ నిజాన్ని కూడా రాయడానికి మనకు అవకాశం లేకుండా పోయింది.